నమస్తే అండి. ఇప్పుడు మనం ఎండు చేపలతో తోక చేపలు ఎండు చేపలు ఉన్నాయి కదా, వాటితో వంకాయ టమాటా వేసి కూర చేద్దాము. ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మనం బాండ్లీ పెట్టాము, దీనిలో ఆయిల్ వేసుకున్నాము. ముందు రెండు వేసానండి ఆయిల్. దీనికి మనం శుభ్రంగా వేడి నీళ్ళతో కడిగి పెట్టుకున్న చేపలు, తోక చేపలండి. ఒక టమాటా వేసాను, 4 వంకాయలు కడిగి పెట్టాను, 4 వంకాయలు. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తరిగాను, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గిద్దామండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు పొడి, వేసి కొంచెం మగ్గనిద్దాం. కొంచెం చింతపండు నానబెట్టాను, ఇది రసం తీద్దాం. ఈ రసం ఇది కొంచెం మగ్గిన తర్వాత దొండి చేప, కొంచెం నూనెలో వేగనిచ్చేసి వంకాయ ముక్కలు అండి, 4 వంకాయలు వేస్తున్నా. అంటే బాగా వేడి నీళ్ళలో చేప ముక్కలు వేసి కొంచెం నానిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టాను అన్నమాట ఎండు చేపలు. ఇప్పుడు కారం అండి, సాంబార్ కారం, ఇది కూడా ఒకసారి తిప్పేసి ఇలా. చేపలు కదా ఏంటి అట్లా తిప్పుతున్నారు అనుకుంటారేమో, అంటే తడి ఉంది కదండి. ఇప్పుడు టమాటా వేద్దాం. ఒక్క టమాటా, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పులుసు, పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ కూర బాగా ఉడకాలండి.
ఈ కూర బాగా ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకుందాం. ఈ నీరంతా ఈరిపోయి సిమ్లో పెట్టేస్తే నీరంతా సన్నసకమైన ఉడికిపోతుంది. అప్పుడు కొంచెం గుజ్జు ఉండగానే, కొంచెం అంత పులుసు ఉండగానే కూర తిప్పి ఆపేసుకుంటాను. ఇది అయిపోయిందండి. వంకాయ, ఎండు చేప, టమాటా వేసి చేసాను. చింతపండు పులుసు మీ ఇష్టం, కారం మీ ఇష్టం వేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కానీ ఇది పులుసు కూరేను, మీ ఇష్టంగా చేసుకోండి. ఓకే, ఎందుకంటే నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇక నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఎగిరాలంటే మనం సన్నసకమైన పెడితే తొందరగా మెత్తబడాలి కదా. ఇలా పెట్టేసి ఇలా సిమ్లో పెడుతున్నాను. మరీ సిమ్లో కాదు, కాస్త చెక్క తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఉడికిన తర్వాత దించుకోవటం, సూప్ చూసుకొని. ఓకే, ఎండు చేప, టమాటా, వంకాయ.